హాయ్ ఫ్రెండ్స్, నిన్న అన్వేష్ గాడు ఆడవాళ్ళ హక్కుల కోసం మీటింగ్ పెడతానని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి ఆ లైవ్లో ఇండియా కంటే థాయిలాండ్ గొప్పది, ఇండియాలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, థాయిలాండ్లో అయితే జరుగు అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడాడు. మన కల్చర్ ఏంటి, అక్కడున్న కల్చర్ ఏంటి, ఆ కల్చర్ దగ్గర కంపేర్ చేయడం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ని ఎవరైతే యూట్యూబర్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ అయ్యాను. నేనైతే సక్సెస్ఫుల్గా అన్సబ్స్క్రైబ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కూడా అన్ఫాలో చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. అతని కంటెంట్ కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సో గరీబ్పాటి గారిని తిట్టేశాడు, శివాజీ గారిని తిట్టేశాడు, అసలు 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసేటంటే అది ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుస్తున్నాడు. సో నిన్నైతే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాడు. అంతేకాదు అసలు ఇండియా కల్చర్ గురించే వరస్ట్గా మాట్లాడుతున్నాడు. సో నిజంగా మీకు కామన్ సెన్స్ ఉంటే ఎవరైతే అన్వేషణ ఫాలో అవుతున్నారో ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. సో ఒరే అన్వేష్, నువ్వు ఎక్కడున్నా ఫ్లైట్ వేసుకొని వచ్చి కొట్టేస్తారు. సో అట్లా చాలా జాగ్రత్త ఉండు అసలు. సో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేసేయండి. సో చాలా నీచంగా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. అతని కంటెంట్ కోసం నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు. సో బెట్టింగ్ యాప్ల కోసం ప్రతి సెలబ్రిటీని తిట్టాడు, కానీ అప్పుడు ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ కొంచెం మంచి కారణం కోసం అని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. సీత గారిని, ద్రౌపది గారిని, మన ఇతిహాసాలని, మన పురాణాలని, మన పెద్దల్ని అందరినీ తిడుతున్నాడు. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇతనికి యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో హిందూ సంఘాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. సో నేనైతే నా సైడ్ నుంచి నేను అన్సబ్స్క్రైబ్ చేశాను, అన్ఫాలో చేసేసాను, రిపోర్ట్ కూడా ఎక్కడున్నా కానీ. సో ఫస్ట్ ఇది చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ పని చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.